సదయం హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం. ప్రేమస్వరూపులారా, embodiments of love. మొట్టమొదట మనం విద్యారంగంలో పంచతంత్రములను చక్కగా మనం విచారించి చల్పాలి. We have to think of 5 principles as we embark on the educational projects. మొదటిది విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి. In the first instance, we have to know what Vidya, education, is. ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది. The second point is what kind of education is to be learned. మూడవది విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి. The third aspect being the purpose of education. నాలుగవది విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి. The fourth is the responsibility of all of us to teach the significance of education to our students. ఐదవది ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి. The fifth aspect is to know the benefits, the rewards of the education we received. ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది. When once we know all these 5 aspects, we'll be knowing all the details of education. ఎడ్యుకేషన్ ఏమిటి, దీని యొక్క అంతరార్థం? What is the meaning, significance of education? ఇది 2 విధములుగా మనము అభ్యసిస్తున్నాం. We acquire by 2 procedures. ఎడ్యుకేషన్ అనగా బయట ప్రపంచం నుంచి క్రోడీకరించుకొని సర్వ విషయములు కూడాను విద్యార్థులకు బోధించడం. The first method is to collect all the data and the statistics of the outer world and teach to our students. రెండవది ఎడ్యుకేర్ అనేటువంటి దాన్ని చూడాలి. The second one is educare. ఎడ్యుకేర్ అనగా లోపల నుంచి అంతర్భావం నుండి ఆవిర్భవింపచేసుకొని దానిని విద్యార్థులకు విపులంగా వివరించాలి. Educare wants us to know all that from within and explain to our students. కానీ ఈనాటి విద్య కేవలము ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం. Today we are teaching to our students all that is available in the external world. కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది కానీ కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాటికి మనం అభివృద్ధి పొందలేము. We cannot grow as an individual by merely receiving education. It's only culture that helps us to grow. కనుక ఈ విద్యకు సంస్కారం కూడాను అత్యవసరం. Therefore education requires culture. ఈనాటి సంస్కారం లేనటువంటి విద్య చెల్లని కాసు వంటిది. Education without culture is a fake coin. ఈ చెల్లని కాసును బిచ్చగాడు కూడాను అందుకోలేడు. The fake coin will not be received by even a beggar. అలాంటి విద్యను ఈనాడు అనుభవజ్ఞులు లేనటువంటి వీరులు, అనుభవజ్ఞులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు? How do you expect experienced experts to accept this kind of education? కనుకనే అందరికీ ఆనందాన్ని చేకూర్చాలన్నా అంతర్భావంతో కూడినటువంటి ఎడ్యుకేర్ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education. సంస్కారం అనగా
దీన్ని మరొక రీతిగా మీరు అర్థం చేసుకోవాలి. Culture, samskara, can also be understood. సంస్కారం లేనటువంటి విద్య చీకటి కొంప వంటిది. Education without culture is like a dark room. ఈ డార్క్ రూమ్ లోపల కేవలము గబ్బిడములు మాత్రమే నివసించగలవు. Dark room will be inhabited by bats only. ఇట్టి రూము మహా కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది. The dark room naturally will be full of dirt. కనుక అలాంటి సంస్కారం లేనటువంటి చదువులు ఈనాడు చదవటం చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్టమృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి. As the modern education has no culture attached to that, as a consequence, we have our heart which is so dark with all wicked qualities. సంస్కారం లేనటువంటి విద్య తెగిన గాలిపటం వంటిది. Education without culture is a kite that has lost its connection, the string. ఇది ఎక్కడ పడిపోతుందో, where it would fall, ఎవరి కొంపలో కూలుస్తుందో, where it will fall, ఏ వ్యక్తులకు ఏ విధమైన బాధ కలిగిస్తుందో, what harm it is going to do to others. కనుకనే దీని యొక్క మంచి చెడ్డలు ఎవరు కూడా వర్ణించలేరు. No one can decide the consequences, good and bad. కనుకనే చదువుతో పాటు సంస్కారం కూడా ఉండినప్పుడే దీనికి రాణిస్తుంది, గౌరవిస్తుంది. Education will shine better and will be respected if it has got culture. సంస్కారం అనగా ఏమిటి? What is culture? నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు ఇలాంటి విషయములను మనం దూరం గావించి we have got to give up all that is bad, all that is sinful, all that is cruel and wicked. సద్భావములను, సత్చింతనను, సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి. We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us. అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి. Culture requires to give up all that is bad and to cultivate that which is ఇంత good. మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది. Culture will help you to have broad-mindedness. ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు. I and you are one అన్నారు. You heard in this morning songs a sentence saying ఇది I కూడా and you ఒక are నేరో one. మైండ్ యొక్క లక్షణమే. నేరో మైండ్, This is also a narrow-mindedness. ఆల్ ఆర్ వన్ అనేటువంటిది చాలా బాగుంటుంది. It will be so perfect if you say all are one. I and you are one అంటే ఒక ఇండివిజువల్ కింద మాత్రమే చేరుతుంది. If you say I and you are one, it is individualistic. దీన్ని మొట్టమొదట జీసస్ కు ఆకాశవాణి బోధించింది. This is the first teaching to Jesus from the ethereal level. All are one, my dear son. Be alive to everyone అనింది. The ethereal voice declared, all are one, my dear son, be alike to everyone. కనుకనే మన యందు ఈ విశాలత్వాన్ని పెంచుకోవడానికి అంతర్భావమైనటువంటి ఎడ్యుకేషన్ కూడాను మనం అభివృద్ధి గావించుకోవాలి. To develop this feeling of vastness, broad-mindedness, we need the inner feeling and sentiments. కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అనేటువంటిది సామాన్యమైనటువంటి ప్రాపంచిక సంబంధమైనటువంటి ప్రాకృత సంబంధమైనటువంటి లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే. All the education that we find in the world today is worldly, physical and materialistic. ఇది కేవలము బుకిష్ నాలెడ్జి. This is all the bookish knowledge. ఈనాడు అందరూ కూడాను ఈ బుకిష్ నాలెడ్జిని ప్రారంభం చేసుకుంటున్నారు. Today all have centered round this bookish ఇది knowledge. కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జి. This is merely a superficial knowledge. సూపర్ఫిషియల్ నాలెడ్జి క్షణక్షణంలో మారిపోతుంటాయి. Superficial knowledge goes on changing moment to moment. కనుకనే ఈ బుకిష్ నాలెడ్జి నుంచి కూడాను మన అంతర్భావమైనటువంటి యొక్క ఎడ్యుకేర్ అనేటువంటి దానికి ఈ చదువును అందించాలి. Out of this bookish knowledge, we should see that we develop educare with the inner awareness. ఆ ఎడ్యుకేర్ అనేటువంటిది ప్రాక్టికల్ నాలెడ్జి. Educare confers practical knowledge. అయితే
ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జ్కి ప్రాక్టికల్ నాలెడ్జ్కి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి. However, between the first step, superficial knowledge, and the final practical knowledge, there are few steps in between. సూపర్ఫిషియల్ నాలెడ్జ్ నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జ్ అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి. From superficial knowledge, we should get into general knowledge. ఈ జనరల్ నాలెడ్జ్ నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జ్, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి. From general knowledge, we should reach discrimination knowledge, where we discriminate between truth and untruth. ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ నుంచి కూడాను మనము క్రమక్రమేణా ప్రాక్టికల్ నాలెడ్జ్ లో ప్రవేశించాలి. Gradually, from the level of discrimination knowledge, we should reach the state of practical ఈ knowledge. ప్రాక్టికల్ నాలెడ్జ్ నే నిత్య సత్యమైనటువంటి విద్య. Practical knowledge is a real, eternal. ఏనాటికి మార్పు చెందేటువంటిది కాదు. Practical knowledge is changeless. హృదయం ఏ విధంగా యస్య భూషితం నిరంతరము పూజింపబడినటువంటిదిగా ఉంటుందో, Just as the heart is worshipped, receiving adoration, సదయం హృదయం అన్నాను. it is said the heart అతి శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది. The heart helps us to grow along the lines of peace, broad-mindedness. ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు. If he is an educated one, he should not have bad qualities. దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు. He should not resort to evil deeds. అతను విద్యావంతుడు ఎట్లవుతాడు? How can you call him educated? విద్య అనగా కేవలము జ్ఞానము అని అర్థము. Education, vidya, the meaning is jnana, ఎట్టి wisdom. జ్ఞానము? What sort of wisdom? లౌకిక జ్ఞానమా, Is it worldly knowledge ప్రాకృత నాలెడ్జా, or physical knowledge, లేక జనరల్ నాలెడ్జా? or is that general కాదు knowledge? కాదు. No. ఇది కేవలము బుకిష్ నాలెడ్జ్. That's all, after all, bookish ఈ knowledge. బుకిష్ నాలెడ్జ్ నుంచినే మానవుడు ఈనాడు అన్ని విధములు కూడాను హీనమై చెడిపోతున్నాడు. The man is spoiled totally because he relies on bookish knowledge. ఇది ఎంతవరకు కలుస్తుంది? To what extent it would help you? మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది. You can have it experience so long you have ఇది memory. కొంతవరకు నువ్వు బుకిష్ నాలెడ్జ్ మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు. It's not at times possible to experience it in the practical field. ఈ బుకిష్ నాలెడ్జ్ తల నింపుకొని Filling our head with the bookish knowledge ఎగ్జామినేషన్ హాల్ వరకు మాత్రం వస్తుంది. will help us to proceed up to the examination ఆ hall. ఎగ్జామినేషన్ హాల్ లోపల ఈ తలలో ఉన్నటువంటి విషయం అంతా కూడాను పేపర్లో గుమ్మరిస్తాడు. We empty our head there in the examination hall. తిరిగి వెనుకకు వచ్చటంలో ఎంటీ హెడ్ తో వస్తాడు. And as he returns, he'll be empty-headed. ఇది ఎప్పుడు ఎంటీగానే ఉంటుంటది. The head continues to be empty anyway. కారణం ఏమిటి? Why? దీన్ని డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ గా తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. Because he has not given any chance to develop discrimination knowledge. ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ పోవడానికి జనరల్ నాలెడ్జ్ కూడా అత్యవసరమే. To reach that state of discrimination knowledge, the general knowledge is essential. జనరల్ నాలెడ్జ్ లోపల ఒక సామాన్యమైన యొక్క తెలివితేటలంతా కూడి ఉంటాయి. General knowledge requires intelligence. ఈ యొక్క డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపల Indiscrimination knowledge, కామన్ సెన్స్ కూడా ఉంటుంది. common sense is ఈ necessary. రెండింటి వల్ల జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి యొక్క భౌతిక గుణములు కనబడతాయి. When general knowledge goes hand in hand with the common sense, you can have all advantage. విద్యార్థులారా, Students విద్యాధిపతులారా, and heads of మనం institutions, ఈనాడు చదవవలసినటువంటి చదువులు ఈ బుకిష్ నాలెడ్జ్ కాదు. the education that we need today ఇది is కూడాను not కొంతవరకు bookish మనకు knowledge. ఉండాలి. It's necessary, however. తత్ప్రథమలో ఇది ఒక కొన్ని ప్రారంభ స్టెప్స్ గా ఉంటుండాలి. It's essential at the beginning stages. ఇది కేవలం లౌకిక జీవితాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలు మాత్రమే. This education will help us to eke out our living. కాదు కాదు, ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అభివృద్ధి పరచాలి. We have to develop the spiritual knowledge also. ఆధ్యాత్మ విద్య విద్యానాం అనేది భగవద్గీత. Bhagavad Gita declares that the spiritual knowledge is the right one of all the rest. సముద్రంలో చేరేటువంటి నీరు అన్ని నీరు చేరిపోతుంటాయి. All rivers merge in ocean. డ్రైనేజీ వాటర్ కూడా చేరుతుంటాది. Also even the సివేజ్ drainage వాటర్ water. కూడా చేరుతుంటాది.
Drainage water, sewage ఇంకా water. కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటది. Water falls from the mountains, merge in ocean. కానీ But ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటది. that which comes out of the discrimination knowledge will flow like a pure river, లైఫ్ రివర్, like life, river of life. లైఫ్ అది ఎప్పుడు కూడా నువ్వు శాశ్వతంగా ఉంటాది. That remains permanent. అది కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే కానీ, The quantity may be less. క్వాంటిటీ పెరుగుతుంటాదే కానీ It might increase. నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు. But it will never be dry without water. జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది కానీ క్వాలిటీ ఒక్కటిగానే ఉంటుంది. In these rivers you find water all through. It will never be dry any కనుక time. ఈనాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి. Students will have to develop quality today. మనం ఇంత గొప్ప చదివాము, ఇంత పెద్ద డిగ్రీ తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి. Don't go by the quantity by acquiring degrees. మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమై ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి. Educare wants you to explore, investigate from వాట్ ఈస్ ది within. మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్? What is the meaning of education? ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బి యాక్ట్. Education is not merely knowledge. It must take you to action. అది మనం యొక్క ఎడ్యుకేషన్ ఈనాడు కావాలి. That education is needed today. చదివినదంతా కూడా మనం ప్రాక్టికల్లో పెట్టాలి. All that is studied must be put in 10 మందికి practical దీనిని field. పంచాలి. You have to share with others. వారిని కూడా ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి. You should also help them to go in the same path. కనుకనే So. మనము చదవవలసినటువంటి చదువు కొంతవరకు లోపల శక్తివంతమైనదిగా ఉండాలి. What all that we should study should be so powerful coming from within. ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉంటాయి. That which comes from within will remain forever. దీన్నే సత్యము అని చెప్తూ వచ్చారు. This is called truth satya. అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుండాలి. But there is one that transcends this meaning. ఋతము అని వేదం బోధించింది. Veda calls it as a rutamu. ప్రాపంచిక సంబంధమైనటువంటి జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము 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 అన్నారు. All that we experience in this fleeting world is full of facts. Facts. కానీ గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీన్ని విద్య అనుకుని చెప్తూ వచ్చారు. We call the textual knowledge as education. ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్గా పోవాలి. Therefore, we have to proceed along the direction of practical knowledge. యాక్టివ్. We should put into action, we should act. తర్వాత వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? Then comes what's the aim of education. ఈ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎవరు విచారించడం లేదు. No one is bothered about the aim of education. వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్? What is the aim of education? ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్. Education should be for life and not for living. కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపెడుతున్నాము. The modern education is helping us for living. కానీ లివింగ్ కోసం యోచన చేస్తే పశుపక్షి మృగాదులు కూడా చేస్తున్నాయి, ఇస్తున్నాయి. If education is merely for a living, you find birds and beasts, animals వాటికి living. ఎడ్యుకేషన్ కూడా లేదే. They don't have education. నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా? For just living, do you need జీవించడానికి education? ఎడ్యుకేషన్ కావాలా? To carry out your life, do you need చిన్న education? చీమలు దోమలు కూడా నివసిస్తున్నాయి. You find ants and mosquitoes living. కాదు కాదు, No. మన ఎడ్యుకేషన్ అనేటువంటిది లివింగ్ ఫర్ లైఫ్. Our education should be for life. ఆ విధంగా చూడాలి. వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్? Then comes what's the essence of education. ఆ ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం చక్కగా గుర్తించాలి. We have to recognize well the essence of education. కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, నాట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. Concentration of mind, not collection of facts. అన్ని ప్రపంచంలో జరిగేటివన్నీ కలెక్ట్ చేసుకోవటం ఇది కాదు ఎడ్యుకేషన్ యొక్క విషయము. Not collecting facts and figures, that is not education. ఇవన్నీ మనకి ఎందుకు ఈ కలెక్షన్ అంతా? Why ఈ collection? కలెక్షన్ కూడా మనం మర్చిపోతుంటాము. At times we forget దీనికి ఒక that. చిన్న ఉదాహరణము. A small example. ఒక దోబి ఉంటాడు ఒక పల్లె లోపల. Here you have a washerman in a village. ఆ దోబి ఇంటింటికి వెళుతుంటాడు. He visits every ఆ resident. ఇంటింటి వారంతా వేసేటువంటి బట్టలంతా తీసుకుంటారు. Dhobi washerman collects ఒక all ఇంటి clothes. వారు తాము వేసినటువంటి బట్టలు ఒక ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటారు.
The master of the house will note down all the clothes వన్ put to బెడ్షీట్, him. వన్ షర్ట్, వన్ ప్యాంటు, వన్ బనీను అని రాసుకుంటాడు. He notes all the details of the clothes given to washerman. One shirt, one pant, and ఒక్కొక్క so ఇంటి on. వాడు కూడాను ఈ విధంగా ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటుంటారు. Every householder goes on recording it in exercise notebook. కానీ చాకలవాడు ఏమీ రాసుకోడు. The washerman doesn't record anything. సాయంకాలం అప్పటికి ఏ ఇంటి వారు ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తుంటాడు. By the evening he passes on and distributes clothes exactly to అది every householder. జనరల్ నాలెడ్జ్. That is general knowledge. ఈ జనరల్ నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు. For general knowledge, education is not necessary. ఒక చాకలవాడికి కూడా ఉంటుంటుంది జనరల్ నాలెడ్జ్. Washerman has general knowledge. కనుకనే మనం ఈనాడు వాషర్ మ్యాన్ కంటే హీనమైపోతున్నాము. Today we are much worse than washerman. 4 గుడ్డలు చాకలవాడికి వేస్తే 4 పేజీల్లో రాసుకుంటుంటాం మనం. If we want to put 4 clothes to the washerman, we scribble on 4 papers. ఇది కాదు మన జనరల్ నాలెడ్జ్. This is not general ఈ knowledge. జనరల్ నాలెడ్జ్ మనలో శాశ్వతంగా ఉంటుండాలి. But the general knowledge should remain with you forever. అది నేడు చదువుతో వచ్చినటువంటిది కాదు. It's not that you get మన out of జన్మతోనే study. మనకు ప్రారంభమైంది. You have it right from birth. ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్. The general knowledge, you have it right from birth. వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? What's the end of education? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. It is very important. దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. No one is making effort to know this. వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు. If anyone asks what is the end of education, they say education has no end. దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం రాయటం అనేటువంటి దానికి ఎండ్ ఉంటుండాలి. There is an end to reading and writing. కానీ ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. But the end of education is character. ఈ క్యారెక్టరే లేకపోతే ఈ ఎడ్యుకేషన్ ఏమాత్రమూ ఉపయోగించదు. Without character, education is useless. పూర్వము ఋషికులములందు Earlier in hermitages, అనేక మంది ఋషులు many sages, తెల్లవారి రాత్రి అనేటువంటి సమయం చూడకుండా they didn't go by the timing day వారు and ఎక్కడికి night. వెళ్ళినా వారి వెంట శిష్యుని తీసుకుని పోయి They were accompanied by disciples. నడుచుకుంటూ కూడా వారికి ఉపదేశం చేసేటువంటి వారు. Even while walking, they used to teach. మనది అట్ట కాదు. Ours is not like that. తెల్లవారు 8 గంటల మొదలుకొని 8 o'clock in the morning. మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసెస్. We have classes till 12 o'clock in the తర్వాత afternoon. 2 గంటల నుంచి From 1 o'clock, 5 గంటల వరకు మరి క్లాసెస్. we have classes till 5 ఈ o'clock. విధంగా మనం అవర్స్ నిర్ణయం చేసుకొని మనం చదువుకుంటున్నాము. ఇదంతా లిమిటెడ్ నాలెడ్జ్. We base our studies on timetable and hours. It is limited knowledge. కానీ మనది లిమిటెడ్ నాలెడ్జ్ కాదు. Ours is not limited knowledge. క్యారెక్టర్ కు లిమిటే లేదు. Character has no limits. కనుకనే ఇట్టి లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకున్నప్పుడు అది ఎడ్యుకేషన్ యొక్క ఎండ్. The limitless character, acquisition, cultivation is the end of education. ఇది మన నడకలో ఉంటుండాలి. This has to be in our మన behavior, ప్రవర్తనలో ఉంటుండాలి. in our conduct, నిత్య జీవితంలో ఉంటుండాలి. in our daily life, మన మాటల్లో ఉంటుండాలి. in our words. ఆటల్లో ఉంటుండాలి. And so- ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులు బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి. All our words should be so soft and sweet that do not hurt others. కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు, Character is not limited to మన conduct. మాటల్లో కూడా ఉంటుండాలి. It should be there in our You words. cannot always oblige, but you can speak always obligingly. You cannot always oblige, but you can speak obligingly. ఇది కూడా ఒక క్యారెక్టర్ సంబంధించినటువంటిది. This is also related to మనం character. చేసేటువంటి పనులంతా కూడాను క్యారెక్టర్ సంబంధించినటువంటిది. All our actions are related to character. ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు. Ladies cook at home. ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి. They need specific quantity of rice to ఈ boil. సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి? They should also decide the container, the size. కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడా మార్చుకోవాలి. Basing on the material they collect, they would have the container. పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి. Basing on the container, you may have to change the material. ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు? You don't need very, very big container to boil small ఇది quantity of rice. డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతూ ఉండాలి. Things happen like that in a wrong way due to the lack of discrimination knowledge. ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మన అవసరము. Here you have to exercise discrimination. ఎంతటి పాత్ర, ఎంతటి బియ్యానికి అవసరము, How much, what kind of container size you need for the rice you have. మనం వేసిన మంట ఎంతవరకు దీనికి ఉపయోగము, The flame, to what extent it would help.
వంటకు తగిన మంట, మంటకు తగిన వంట. The cooking process, vanta, requires the manta, the flame. ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే సరైనటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది. As you discriminate like this, you can strengthen your character. ఎవరైనా ఇంటికి వచ్చారు, Anyone visited పెద్దలు you, ఇంటికి వచ్చారు, elders visited you. వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికీ You may not offer any food and drink. దయచేయండి, లోపల దయచేయండి. You can invite them courteously. ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి. You should speak to them softly, to all elders, and make them happy. అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు? Otherwise you say, why are you here? నాన్నగారు లోపల ఉండి కూడాను నాన్నగారు దగ్గర వెళ్ళిపోండి అంటారు. Though father is at home, they say father is not at home, better you go. ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్. It's a really big mistake. మంచి మాటలు చెప్పు. Speak softly. తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు. If father is at home, say yes, or else no if he is not at home. దీంతో నేను చెప్పాను, నిజము, సత్యము, ఋతము 3 పాత్రలుగా ఉంటున్నాయి. Bhagavan mentioned 3 words: Nisa the fact, Satya the truth, and ultimate Rutamu. నిజము. Nizamu. ఏమిటది నిజము? What is this Nizamu fact? ఎప్పటికప్పుడు ఏ సమయంలో తాను చూసిన సమయంలో ఏ డ్రెస్ వేశాడో దాన్ని చెప్పడం నిజం. Fact wants you to say things as you see, as you hear. నీవు ఇక్కడికి వచ్చావు, You're here now. తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు. You have put on white dress. నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను. Bhagavan sees you wearing white ఇది dress. సత్యము అంటా కాదు, నిజము అంటాం. You say it is truth. No, it is a fact. Nizam. అయితే నీవు ఇంటికి వెళ్ళిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు. By the time you go home, you will change this white dress and wear blue coat. అప్పుడు నేను చెప్పింది నిజం కాదు. Then what Bhagavan said to you is నేను not. చూసినప్పుడు చెప్పినటువంటిది నిజము. The fact is said as it is. దాని తర్వాత మారేటువంటివంతా కూడాను నిజం కాదు. That which changes later is not true. అనగా Anyway. అప్పటికప్పటికు ఉండినటువంటి దాన్ని బోధించడమే నిజము. That which is seen and watched is a fact. సత్యం అంటే ఏమిటి? Then what is true Satya? ఎన్ని బనీన్లో, ఎన్ని షర్ట్లో, ఎన్నిదో మార్చినావు నీవు. You have been changing your dress. కానీ నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు. You could not change your body. అది మారినటువంటిది సత్యం. That which is changeless is త్రికాలం Satya. ఎందుకు ఉండేటువంటిది సత్యం. Satya is changeless in త్రికాల all 3 భాగ్యం periods of సత్యం time. అన్నారు. It will never change anytime, past, present and కనుక future. దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, This Bhagavan tells us now and then. యు ఆర్ నాట్ 1 పర్సన్ You are not 1 person, బట్ 3. but 3. ఏమిటా 3? What are ది those? వన్ యూ థింక్ యు ఆర్ అని నీవు వేసినటువంటి డ్రెస్. The one you think you are is the dress you have అది put on. భౌతికమైనటువంటి రూపము. It is physical form. ది వన్ అదర్ థింక్ యు ఆర్ అది మైండ్. The one others think you are is the mind. ఆ మైండ్ ఎవరికి కూడా కనిపించదు. No one can see your mind. నువ్వు చేసిన పనులు బట్టి ఇది చెడ్డది మంచిది అని నిర్ణయం చేస్తారు. Your actions will help us to decide good or bad. కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుంది. అది అదే ఋతం. There's something beyond, that is ది Rutamu. వన్ యు రియలీ ఆర్. Rutamu is the one you really are. అదే ఆత్మ సంబంధం. That is of the self. దేహ Atma. సంబంధము, మనస్ సంబంధము, ఆత్మ సంబంధము మూడింటి యొక్క స్వరూపంలే నీవి. This represents all the 3 levels of understanding: the body, mind and the spirit. కనుక బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది. Body changes, కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చెందేటువంటిది కాదు. but the heart will never change. మన యందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది. The heart remains permanent with you. ఆ పర్మనెంట్ అయినటువంటిదే ఋతం. That which is permanent is Rutamu. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను దీన్ని వేదములో ఋతం అని పేరు పెట్టారు. Veda calls it as Rutamu. మార్పు చెందినటువంటిది, That which is changeless, దీనికి గుణములు లేనటువంటిది. attributeless. దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు? How did they teach this? నిర్గుణం, Attributeless, నిరంజనం, ever shining, సనాతనం, ancient, నికేతనం, shining, నిత్య, eternal, శుద్ధ, pure, గుప్త, unsullied, నిర్మల స్వరూపిణం. unsullied, pure, crystal అటువంటి clear. దానిని ఋతం అన్నారు. That is Rutamu. మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు. What all that we speak, they may be truthful or untruthful. కానుక But మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము ఈ చదువుల్లో జరిగేటువంటి యొక్క మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి. various reforms in education seem to be mighty.
మనం చదువును చదివేసేసి నేను 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నాను అన్నాడు. One says that he has 3 postgraduate degrees. ఏమిటి ఈ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్? What are these degrees? ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికెట్స్ మాత్రమే. They are merely certificates awarded ఈ to you. 3 చదివినటువంటి వాడెవరు? Who studied all these 3? అదే I. అదే నిజమైనటువంటిది. That I is truth. ఈ పోస్ట్ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి. The 3 postgraduate degrees you received ఈ change 3 పోస్ట్ constantly. గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకున్నటువంటి వాడు. It's the same person who acquired these దీనికి 3 ఎట్లా degrees. అంటే ఒక చిన్న ఉదాహరణ. But this is a small example. పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల In daytime when you are awake, నీ దేహంతో ప్రయాణం చేస్తున్నావు, you go on moving about with your body. అన్ని చూస్తున్నావు, You watch all. అన్ని తింటున్నావు, You eat. అనుభవిస్తున్నావు. Experience. కానీ ఇది ఏమిటి? What's all this? ఇది నీవే నేను అనుభవిస్తున్నాను అంటావు. You say that I am experiencing. అయితే స్వప్నావస్థ లోపల In a dream, నిన్ను నీవే సృష్టించుకుంటున్నావు. you create yourself. నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు. You have been doing your activity. ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు. You go on moving about. ఏ బస్ టికెట్ గాని ఏ ప్లేన్ టికెట్ గాని కొనలేదు. You haven't bought any bus ticket or flight ఎక్కడో ఢిల్లీ ticket. అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు. You go on visiting America, England, Delhi, all places. ఇది ఏమిటి? స్వప్నావస్థలో. It's all there in a dream. కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు. But sushupti, deep sleep, you don't go anywhere. అది ఎప్పుడు కూడా కదల మెదలక ఉంటుంటాది. It is motionless. It's అది remote. సాక్షిభూతిగా ఉంటాది. There you find witness. దీనికి ఎట్టి మార్పులు ఉండవు. Witness is changeless. కనుకనే So, ఈ విధమైన మానవత్వం 3 చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు. all these 3 are experienced by one and the same డీప్ person. స్లీప్ లోపల అంతర్ధానంగా ఉండి ఆనందాన్ని అనుభవించేవాడు నీవే. In fact, you experience that which is hidden, immanent, latent in you. స్వప్నావస్థ లోపల అనేకము కల్పించుకొని In a dream you create all. నిన్ను నీవే కల్పించుకొని In fact, you అన్ని imagine yourself అనుభవిస్తున్నావు. and experience. ఇది స్వప్నావస్థ. This is the dreaming state. కానీ జాగ్రత్త అవస్థ లోపల In wakeful నీ state, చేతులారా నువ్వు చేసి, you do కాళ్ళ with your ద్వారా hands. నడిచి, కంటి ద్వారా చూచి, చెవుల ద్వారా విని, నోటి ద్వారా అనుభవిస్తున్నావు. In wakeful state, you do your activity with your hands. ఇవన్నీ కూడా Move about with the ఇంద్రియ legs and సంబంధమైన feet. అనుభూతులే. These are all the experiences of the senses. ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడాను కేవలం జాగ్రత్త అన్నారు. The experiences through our senses represents the waking state. కనుకనే ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు When Adi Shankara wanted to develop his school of thought, మానవునికి ఎన్నో ఊహలు పుట్టుతుంటాయి. he said that man has so many imaginations. ఆ ఊహలను అరికట్టుకునే నిమిత్తమై ఒక చిన్న ప్రాక్టీస్ పెట్టాడు విద్యార్థులకు. In fact, he wanted students to practice to be thoughtless. తన ద్వారం ముందు ఒక భక్తుడు అటు పోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి. ఈ విధంగా పోవటం రావటం ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని. The disciples should walk from this end to that end and vice versa. That the duty చేయాలి. given. జాగ్రత్త అని అనుకుంటూ తిరగాలి. They should move about hither and thither in opposite directions repeatedly, saying, Jagrata, be careful. అనగా ఆ సమయం లోపల ఒక శంకరాచార్యుల వారికి ఏదో పెద్ద భావం లోపల ఉద్భవించింది. There, Shankaracharya had a noble thought. నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి, I got the big నాకు hermit. ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి, I have a lot of income. దీనికంతా నేనే పెద్ద I am the head of అని it. అనుకుంటూ ఉన్నాడు. లోపల బయట నుంచి జాగ్రత్త అని శబ్దం వినిపించింది. When he was thinking so, he heard this sound, Jagrata, be careful, be అప్పుడు ఆ awake. శబ్దంను విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు. That brought a change in him. ఇంతే కాదు, Not only this, జాగ్రత్త లోపల అనేక రకమైనటువంటి జాగ్రత్తలు ఉంటున్నాయి. there are many levels in the జన్మ waking దుఃఖం, state. జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః. Repeatedly we'll have the misery tagged to our birth, the old age, and withdrawal of this అంత్యకాలే birth. మహా దుఃఖం. Ultimate is totally miserable. తస్మాత్ జాగ్రత్త అన్నారు. And hence be careful. నేనేదో గొప్పవాడు అనుకుంటున్నావు. You think you're great. ఈ జాగ్రత్తలో ఉండినంత వరకు నీ పేరు ప్రతిష్టలు ఉంటున్నాయి. In the waking state you have your name. కానీ అంత్యకాలే మహా దుఃఖం, ఇవన్నీ మర్చిపోతావు. అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు. At the end you suffer. It is a state of absolute suffering.
అందువల్ల అక్కడ తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. And hence be awake, be wakeful towards the end. తరువాత Later, కొంచెం యోచన చేసుకుంటున్నాడు. he thought over some ఈ time. వృద్ధాప్యం లోపల నా తల్లిదండ్రులు చూసేవారు ఎవరు? In this old age, who will take care of my parents? వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో Where are they going to అని కొంత stay? యోచన చేస్తూ వచ్చాడు. He was thinking in this direction. ఇప్పుడు అనుకున్నాడు, He thought, ఏది జాగ్రత్త? what is this Jagrata? మాతా నాస్తి, No mother, పితా నాస్తి, no father, నాస్తి బంధు సహోదర, no relations, no అర్థం brothers, నాస్తి, no money, గృహం నాస్తి, no residence. తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. And therefore be wakeful, watchful of this, be careful. ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమం లోపల ఇలాంటి విద్యలంతా వారికి నేర్పుతూ వచ్చారు. This has been the teaching of the ancient saints to their disciples. కనుకనే ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు. The students of those days are heads of monasteries today. కనుకనే ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతము నుంచి ప్రారంభమయ్యేటువంటివి. The education started from the point of దానినే Rutam. మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం. That which is based on Rutam is కేర్ educare. కేర్ కేర్. Educare, care, be careful, Jagrata. కనుకనే మనం ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుండాలి. And hence we should be very careful. అందువల్ల ఏబిసి 3 అక్షరాలు పెట్టారు. So Bhagavan says of 3 letters, A, B, ఏబిసి. A, B, C. ఏ ఆల్వేస్, A, always. బి కేర్ఫుల్, B, C, careful. బి ఆల్వేస్. Always be నువ్వు ఎప్పుడు careful. ఉంటావు Always be కానీ careful. ఆల్వేస్ బి కేర్ఫుల్. So always be careful. దీన్ని ABC. మనకు అంతరార్థం బోధించవలసినటువంటి ఏబిసిడి. This is the significance of learning the alphabet అక్షరముతోనే ABC. మనం అంత్యం గావిస్తున్నాము. And in fact we just end up with that. అక్షరార్థాన్ని కూడా మనం గురించడం లేదు. While teaching alphabets we should know the significance too. కనుకనే ఆల్వేస్ బి కేర్ఫుల్. Always be careful. ఇది శంకర వారు అందరికీ ప్రబోధించినటువంటిది. This is the teaching of Shankara to everybody. కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి. Along with the secular knowledge, it is essential to pass on the spiritual knowledge to our students. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగటివ్ మాత్రమే. Without spiritual knowledge, general knowledge turns negative. ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బు వంటిదే. General knowledge is like అది a bulb. నెగటివ్. It is negative. కానీ లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి. The current within is అప్పుడే positive. దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది. Then you will have illumination, brightness. కనుకనే ఈ నెగటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది, మన చీకటి వెళ్ళిపోతుంది. When once the positive joins the negative, you will have all the light that sheds the darkness. కనుక మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ని కూడా పెంచుకోవాలి. So we have to grow, develop positive along with the నెగటివ్ negative. లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు. Doesn't matter if you don't have దాని negative. పవర్ you have ఎక్కడైనా కూడా positive. ఉపయోగపెట్టచ్చును. The positive power can be utilized బల్బు anywhere. లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు. Use the bulb, you can just apply it to the fan and enjoy the ఫ్యాన్ లో breeze. లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చు, వంటలు గావించుకోవచ్చు. At least you can make use of it in a heater and cook. ఏదీ లేకపోతే నాకు ఈ కరెంట్ ఏం పని ఉంటుండాలి Without these gadgets, what do I do with current? అని అనుకున్నప్పుడు ఆ కరెంట్ ముడితే చాలు నీకు షాక్ కొడుతుంది. If you touch the current, you will have electric దాని shock. పవర్ అక్కడ కూడా ఉంటుండాలి. It has got a point there. కనుకనే దివ్యత్వం అనేటువంటి ఒక శక్తి సర్వులు యందు ఉంటుండాలి. So powerful divinity is in everyone. అదే పాజిటివ్. That is ఈ positive. పాజిటివ్ మానవుని యందు నెగటివ్ అనేటువంటి అధికంగా చేర్చుకుంటున్నారు ఈనాడు. The positive divinity within, but he is just collecting the negative. పుట్టడం, చావటం, పెరగటం, తినటం, ఉండటం అన్ని కూడా నెగటివ్ నే. The birth, growth, death, eating, drinking, all are negative. కాదు చావు పుట్టుక లేనట్టు శాశ్వతుడు. But you are eternal, permanent, ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు. with no beginning nor the end. తాను చావక పుట్టక చంపబడక He cannot be annihilated or destroyed. సాక్షిభూతుడైయుండు. He remains as eternal through the witness. ఆత్మతత్వం. That is the principle of truth. కనుకనే ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటది. Therefore spiritual awareness is a అది main principle. మొట్టమొదటిను ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది. It is beyond the practical knowledge. అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది. Therefore this spiritual knowledge is much more than general knowledge. ఫండమెంటల్ practical knowledge. నాలెడ్జ్. ఫండమెంటల్. It is fundamental knowledge. అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి.
It being fundamental, everything arises out of it. ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మొట్టమొదట మనం పెంచుకోవాలి. We have to develop this fundamental knowledge to begin with. అందులోనే ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి. There lies ingrained spiritual knowledge, infinite. కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము. Therefore today, along with the secular knowledge, we need spiritual education మన too. సత్య జీవితం మాత్రమే జరపటం గొప్పదే. It's no doubt it's great to lead a కానీ fruitful ఎంతకాలం life. సత్య జీవితాన్ని గడపగలవు? How long can you carry మృత on? జీవితాన్ని గడపాలి. We should lead the life of truth, Ruta. మన లైఫ్ ఎక్కడ పోతుంది? దేహం అనుకుంటున్నాం మనము. You think you are the body. చాలా పొరపాటు. It's a big mistake. It's a big mistake. ఒక తల్లి 25 సంవత్సరముల తల్లి ఉంటుండాలి. We have a mother aged 25. 15 సంవత్సరముల యొక్క కుమారుడు ఉన్నాడు. She has a son aged 15. కానీ ఆ 15 ఇయర్స్ ఏజ్ వాడు ఈ 25, 30 వయసులో వచ్చినటువంటి తల్లి మరణించగానే This boy, soon after he finds his mother dead at the age of 30, అప్పుడు ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు. he feels so sad. ఏమని బాధపడుతున్నాడు? In what way? అమ్మా నన్ను వదిలిపోతివా, నన్ను నాకెవరు దిక్కు, నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను వదిలిపోతివా 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 అని ఏడుస్తున్నాడు. The son goes on crying, "Oh mother, you left me, who will take care of me?" చక్కగా విచారణ చేస్తే When he inquires clearly, తన్ను వదిలిపోయినటువంటిది ఏమిటి? who is the one that left him? ఇంతకాలం దేనిని నీవు తల్లి అని భావిస్తున్నావో ఆ దేహం నీ కంటి ముందే ఉందే. The one whom you consider mother is right in front of you. కాబట్టి నువ్వు వదిలిపోతివా అని ఎందుకు అంటున్నావు? Then why do you say you left me? నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి. You find this right in front of you. కానీ ఆ దేహం కాదు తల్లి. And this, నన్ను వదిలిపోతివా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం. you say your mother died, but the body is there. So what is that left? It is life. కనుకనే ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి. Therefore my mother is not this body. She is the very life. ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు. The life as such is eternal, immortal. దేహం అనేటువంటిది కేవలం తొడిగిన వస్త్రముల వంటివి. The body is like a dress. డెత్ ఆఫ్ ది డ్రెస్. Yeah, and it's the dress of life. ఈ డ్రెస్ అనేటువంటిది డెత్ ఆఫ్ లైఫ్. We go on changing. ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి. They change continuously. అన్నిటికీ లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుండాలి. But for all this, there's one basic thing. అదే ఫండమెంటల్. That is the fundamental. ఈ ఫండమెంటల్ విద్యను మనం గడపాలి. We have to develop this fundamental knowledge. దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేడనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటాది. Having acquired this fundamental knowledge, you can go anywhere, town or village or any other country, you will be safe. కానీ దేహాన్ని లక్షణంగా పెట్టుకొని దేహాధారంతోనే మనం ఉండకూడదు. We should not concentrate limiting ourselves to the body. మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. We should develop the spirit of the self. దీనిని ఎడ్యుకేర్ అన్నారు. This awareness of the self is educare. Along with education, ఎడ్యుకేర్ కూడా అత్యవసరము. educare is very essential. ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు. Without this education, you cannot comprehend educare. కనుక So, మీరందరూ చదువులు ప్రారంభిస్తున్నారు. you all commence your education activity. అనేక దేశంలో అనేక రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు. Many study in different ways. కానీ దీనిని క్రమక్రమేణా మీరు అభివృద్ధి గావించుకొని ఏ విధమైన దాంతో మీ సందేహాలు, మీ బాధలు, మీ డౌట్స్ వస్తున్నాయో అవి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. As you investigate, explore, as to go how about, you may have some doubts in between. 5 పంచభూతములు మాత్రం మనం తెలుసుకోవాలి. First, we should know this. పంచతంత్రాలు మాత్రమే గుర్తించాలి. The 5 principles and 5 procedures. ఏమిటి చదువు అంటే ఏమి? What is education? ఇప్పుడు మనం చదివే చదువు ఏమి చదువు? What sort of education we acquire? ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి? What is the fundamental principle of education? ఈ చదువు యొక్క పంచాక్షరముల యొక్క ఏమిటి? What is the significance of education? నేటి ఉన్నటువంటి చదువు లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి? What is the ultimate result out of the education? ఈ ఐదింటిని మొట్టమొదట మనం గుర్తించాలి. We have to know the answers to these 5 ఇదే questions. పంచతంత్రముల యొక్క ప్రవేశము. This is the beginning of ఇదే getting into 5 పంచతంత్రముల యొక్క aspects. వివేకము. This is the significance, ఇదే importance. పంచతంత్రముల యొక్క విచారము. This is the inquiry of ఈ the 5 విచారణ essentials. చేసినప్పుడే అన్ని ఎడ్యుకేషన్లు మనకు సులభంగా అర్థమవుతాయి. When you inquire and investigate, you will know the different procedures. కనుక So, మొట్టమొదట మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
First you should know what is education. కేవలం గ్రంథ పరిచయం కాదు, Not merely bookish knowledge. లేకపోతే బ్లాక్ బోర్డ్ పైన రాసినటువంటి పదములు కాదు. Not words written on the మనం blackboard. అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము. We say it's all education. ఎడ్యుకేషన్ అనేటువంటిది The నీ education నోరును తెరిపించి మాటలు చెప్పటం కాదు. is not merely verbal or vocal expression. నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనసు యొక్క తలుపును తెరుస్తుంది. The true education will open the doors of your mind. ఈ డోర్స్ ఆఫ్ మైండ్, The doors of the మైండ్ యొక్క mind. డోర్స్ ను తెరిపించాలి. The doors of the mind have got to be అదే opened. నిజమైనటువంటి ఎడ్యుకేషన్. That is true education. ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి The doors of the mind are closed అందరినీ పిలుస్తుంటే లోపల విడిచేదెట్లా? and you invite them. How do they get in? అనేక సుఖములు ఆశిస్తున్నావు, You want pleasure. అనేక సౌభాగ్యాలు ఆశిస్తున్నావు, You want convenience. అనేక గుణములు ఆశిస్తున్నావు. You want comfort. కానీ తలుపులు తెరిచి దాన్ని ఆశించు. And open the door so that you can get in. అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు. As the doors are kept open, anybody can be ushered in. కనుకనే ఋతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే If you want to acquire this rutam, హృదయముకు తలుపులు తెరచాలి. you have to open the doors of the mind. అప్పుడే మనలో ఆ ఋతం అనేటువంటిది ప్రారంభమవుతుంది. Then this ruta, the fundamental, ఆ will find ఋతము a place. సర్వత్రా సంచారం చేస్తుంది. This ruta fundamental is present నీకు everywhere. నాకు వారికి వీరికి అందరికి కూడా ఒక్కటిగానే ఉంటుంటాయి. It is uniform to me and to everyone. కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి. So we should lead this uniform కేవలం life. యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు, It's not merely dress uniform. యూనిఫామ్ మైండ్ కావాలి. You should have the mind that is uniform in all states. ఆ మైండ్ అందరి యందు కూడా ఒక పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి. The mind should be exemplary at everywhere. సంస్కారంతో సంస్కరింపబడినటువంటిదిగా ఉండాలి. And it should be appropriate to your life. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి. In the education field, there are lots of things to be known. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రము తెలుసుకోవటం లేదు. But we are not making an attempt to know that. అనవసరమైనటువంటి వాటినంతా తెలుసుకుంటున్నాము. Unnecessary things are picked up. ఎవరో బుక్ లో రాసినటువంటి విషయాన్ని నీవు దాన్ని స్వీకరిస్తున్నావు. All that is written is just accepted. అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్. And it gives you scope for doubt. ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా నువ్వు చేర్చాలి. Education should be mixed up with care. అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది. Then you'll be blissful. ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? The difference between education and educare. ఎడ్యుకేషన్ కొట్టి వాటర్, Education is merely water. ఎడ్యుకేర్ షుగర్. Educare is sugar. ఆ షుగర్ దాంట్లో వేయి, Mix the sugar. వేసిన తర్వాత ఒక తూరి త్రాగి చూడు. Drink one. కానీ నీకు ఆ రుచి తెలియదు. You don't know the taste కానీ initially. ఒక స్పూన్ తీసుకో, Pick up the spoon. దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు. Put it there and mix it up well. అడుగునున్నటువంటి షుగరు సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనం వస్తుంది. The sugar at the bottom would get mixed up with all the rest of the water in the container. మన హృదయమే టంబ్లర్. Our heart is the tumbler. డివినిటీ షుగర్. Divinity is sugar. లౌకిక విద్యలంతా కూడాను కేవలం వాటరు. Secular knowledge is water. విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో, And pick up the spoon of wisdom. విచారణ అనేటువంటిది కలుపు. And stirring up, mixing is wisdom, inquiry. విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది. And this wisdom is all pervasive. కనుక కేవలము So, స్పూన్ కూడా కావాలి మనకు. you need spoon also. అది విజ్ఞానము. And that is ఆ wisdom. విజ్ఞానం నుంచినే మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది. And that vijnana wisdom transforms into ఈ prajnana, ప్రజ్ఞానం spiritual అనేటువంటి knowledge. ఆచరణలో పెట్టేప్పుడు సుజ్ఞానంగా When రూపొందుతుంది. once you make use of the prajnana, spiritual knowledge, it becomes sujnana, the నేను proper జ్ఞాని knowledge. జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు. You say you are one of కానీ wisdom. జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడు కాదు. If you call yourself jnani, one of wisdom, you are జ్ఞాని not అనేటువంటి so. దానికి రూపం లేదు. And wisdom has no form. జ్ఞానాన్ని ఎవరు చూపలేరు. No one can demonstrate. అద్వైత దర్శనం జ్ఞానం. The experience of non-duality is అందరూ wisdom. ఒక్కటే. All are one. ఆల్ ఆర్ వన్. All are one. బి అలైక్ టు ఎవరీవన్. Be alike to ఈ everyone. సత్యాన్ని గుర్తుంచడమే అదే జ్ఞానం. The experience in its truth is wisdom. అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి. We should know the unity in ఇది diversity. ఏమిటి? What is it? కర్చీఫ్. This kerchief. ఇది ఒక గుడ్డ. This is a cloth. ఇది గుడ్డ కాదు అంటాను నేను. Not so. మరి ఏమిటి? Then what is it? త్రాళ్ళు అంటాము. And with threads. థ్రెడ్స్. ఇది త్రాళ్ళు కాదంటారు Not మీరు. threads anyway. కానీ ఇది ప్రత్తి అంటారు. But you say it's ఈ cotton. ప్రత్తి దారము వస్త్రము మూడు చేరి ఒక్కటే. The cotton, the thread and the cloth are one and the same. కానీ కాటనే లేకపోతే థ్రెడ్ లేదు. Without cotton you cannot have థ్రెడ్ yarn. లేకపోతే కాటన్ కాదు. Without yarn you cannot have cloth. ఒక గుడ్డ కాదు. And it cannot be a cloth. కనుకనే మూడు చేరినటువంటిది ఇందులో ఏకత్వము. The combination of three is unity. కనుకనే మానవత్వంలో
త్రిగుణం త్రిజనాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. Therefore it is said, I offer unto God, surrender totally, the three attributes, the three levels of అన్ని consciousness. భగవత్ యొక్క అర్పితంగా గావించుకోవాలి. You have to surrender, offer to God, సుఖం కానీ దుఃఖం కానీ, either pain or pleasure. దుఃఖం వచ్చినప్పుడు అయ్యో భగవంతుడా నాకెందుకు ఈ దుఃఖాన్ని ఇచ్చావు అని భగవంతునికి నిందిస్తాము. You blame God when there is pain in life. కాదు కాదు, No. దానిలో కూడా ఏదో ఒక సుఖం పెట్టాడు. There must have been some pleasure దిస్ there. ఇస్ గుడ్ ఫర్ మీ, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ. You should have spirit of acceptance that is good for me. తర్వాత సుఖం వచ్చేసేసింది. Then you are happy later. అయ్యో ఇది భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకుంటాము. You think this is God's కాదు gift. కాదు, అది కూడా నీ యొక్క మంచి కోసమని. That's also good for you. పెయిన్ అండ్ ప్లెజర్ బోత్ ఆర్ యువర్. The pain and pleasure are both good. గుడ్ గుడ్ గుడ్. Both are good. ఈ రకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితంలో ఎంతో విశాల భావం పెరుగుతుంది. If you proceed along this line, you'll be broad-minded.